భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్ చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రతిష్టాత్మక కీ ఆఫ్ ఆనర్ ను ప్రదానం చేశారు. లిస్బన్ నగర మేయర్ కార్లోస్ మోయిడాస్ ఈ మేరకు జ్ఞాపికను అందజేసి లిస్బన్ నగర గౌరవ పౌరురాలిగా అధికారికంగా గుర్తించారు. కీ టు ద సిటీ ఆఫ్ లిస్బన్ ప్రతిష్టాత్మక అత్యున్నత గౌరవాన్ని తనకు అందజేసిన లిస్బన్ మేయర్ కు ప్రజలకు రాష్ట్రపతి ముర్ము కృతజ్ఞతలు తెలియజేశారు. వారి స్వభావం, విశాల దృక్పథం, సహన స్ఫూర్తి గొప్పవని ప్రశంసించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్, లూసోఫోన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో పోర్చుగల్ భారత్కు కీలక భాగస్వామి అని అన్నారు. భారతీయులు పోర్చుగల్లోని 4వ అతిపెద్ద సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, 2 సంస్కృతుల మధ్య వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతున్నారన్నారు. 2047 నాటికి వికసిత భారత్ను నిర్మించాలనే వసుదైవ కుటుంబం సూత్రం ద్వారా భారత్ ముందుకు వెళుతుందని వివరించారు. పోర్చుగల్ను విశ్వసనీయమైన భాగస్వామిగా భావిస్తుందని, ప్రపంచంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడానికి భారత్ కట్టుబడి ఉందని రాష్ట్రపతి ముర్ము వివరించారు. ఈ కార్యక్రమంలో లిస్బన్లోని ప్రముఖ పౌరులు, దౌత్య దళాల సభ్యులు మరియు భారత మరియు ఇండో పోర్చుగీస్ సమాజాల ప్రతినిధులు పాల్గొన్నారు. सदियों से चली आ रही और इन संबंधों ने हमारी सामूहिक कल्पना पर अमिट छाप छोड़ी है। इनमें हमारा साझा अतीत शामिल है, जो वास्तुकला, ऐतिहासिक स्थानों और भाषाओं के साथ साथ हमारे दीर्घकालीन खानपान में परिलक्षित होता है। मैंने स्वयं गोवा में देखा है कि उस राज्य के जीवन, संस्कृति, संगीत और व्यंजन में इन संबंधों की स्थायी छाप है। महामुहिम भारतीय प्रवासी या भारतीय पोर्तुगाली समुदाय भारत के साथ अपने आत्मीय संबंधों और पैतृक रिश्तों के माध्यम से हमारे देशों के बीच एक स्थायी सांस्कृतिक संबंधों का निर्माण करते हैं। वे इन संबंधों के नींव हैं। मुझे प्रसन्नता है कि भारतीय समुदाय के कर्मठ सदस्य पोर्तुगाल की आर्थिक समृद्धि में बहुमूल्य योगदान दे रहे हैं। मैं पोर्तुगाल की सरकार और लोगों का धन्यवाद करती हूँ कि उन्होंने भारतीय मूल के लोगों का स्वागत किया और उनका कल्याण सुनिश्चित किया। हमारी साझा लूसोफोन विरासत हमें एक दूसरे से और बाकी विश्व के साथ जोड़ती है। इसे मान्यता देते हुए भारत 2021 में कम्युनिटी ऑफ पोर्तुगीज स्पीकिंग लैंग्वेज कंट्रीज का एसोसिएट मेंबर बन गया है, जिससे लूसोफोन जगत के साथ हमारे सांस्कृतिक संबंध सुदृढ़ हुए।